హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్ తెలుసుకుంటాము. నేను గత వీడియోలో ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మనం చెప్పిన విధంగానే మనకు 6వ తేదీ నుండి వర్షాలు మొదలవుతున్నాయని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో అయితే వర్షం పడుతుంది. రాంబోలి, అనకాపల్లి, అదేవిధంగా విశాఖపట్నము, ఎర్రగొండపాలెము, అదేవిధంగా దొర్నాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. అదేవిధంగా మనకు రానున్న 7వ తేదీ, మే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ కూడా వర్షాలు ఉండబోతున్నాయి. అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతము ఉపగ్రహ చిత్రం గమనించినట్లయితే ఇది వచ్చేసి మే 6వ తేదీ ఉపగ్రహ చిత్రం. మేఘాల గుంపు అనేది మధ్య ఆంధ్రప్రదేశ్లో అలుముకున్నాయి. అవి వచ్చేసి ఒంగోలు కావచ్చు, బాపట్ల కావచ్చు, అదేవిధంగా పల్నాడు, ప్రకాశము, నంద్యాల, ఇక్కడ పొట్టి శ్రీరాములు, బాపట్ల, గుంటూరు, కృష్ణ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మేఘాల గుంపు అనేది బలంగా ఉంది. రానున్న 3-4 రోజుల పాటు మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా మనకు దాదాపుగా ఉన్నాయి. అవి ఏ ఏ ప్రాంతాలనే సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో, మీకు వాతావరణ సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో కావచ్చు, వాతావరణానికి సంబంధించిన పోస్టులు కావచ్చు, మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. అప్రమత్తంగా ఉండొచ్చు. ఓకే, ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. మనకు మే 7వ తేదీ నుండి 8వ తేదీ, 9వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటున్నాయి. ఆ ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ బాపట్ల కావచ్చు, అదేవిధంగా ఒంగోలు కావచ్చు, పొట్టి శ్రీరాములు, తిరుపతి, అదేవిధంగా అనకాపల్లి, విజయనగరము, శ్రీకాకుళము, అదేవిధంగా ఇక్కడ మనకు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ఇక్కడ కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా మనకు 8వ తేదీ భారీ వర్షాలు పడే అవకాశం కొన్ని ప్రాంతాల్లో మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం చూపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో అంటే అన్నమయ్య కావచ్చు, శ్రీ సత్యసాయి, అనంతపురము, వైఎస్ఆర్, తాడిపత్రి, అదేవిధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ భారీ వర్షాలు అయితే చెప్పలేము. మోస్తారు నుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం మనకు ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతంలో అయితే ఉంది. అదేవిధంగా మనము తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో అయితే మనకు ఇక్కడ 7వ తేదీ నుంచి 9వ తేదీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కొత్తగూడెం కావచ్చు, ఇక్కడ ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, నగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాలు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాదు, వరంగల్, జోగిపేట, భువనగిరి, అదేవిధంగా రంగారెడ్డి, మహబూబ్ నగరు, నారాయణపేట, కొత్తగూడెము, అదేవిధంగా మనకు ఇక్కడ సిద్దిపేట, మెదకు, జగిత్యాల, అదేవిధంగా ఆసిఫాబాదు, మంచిర్యాలు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగరు, మేడ్చల్, జన్గాన్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ ఈ 3-4 రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం. అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, ఇక్కడ ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలికపాటి వర్షాలు మనకు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం పైన చెప్పుకున్న ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కావున 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ కూడా మ్యాక్సిమం 10వ తేదీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. మీరు అప్రమత్తంగా ఈ 3-4 రోజులు జాగ్రత్తగా ఉండడం మేలు. మే 11, 12, 13, 14, 15, 16వ తేదీ వరకు మనకు 2 తెలుగు రాష్ట్రాలలో భారీగా ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది. మరలా వర్షాలు ఉండవని కాదు, కానీ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. మరలా మే 17వ తేదీ నుండి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం. మనకు ఇక్కడ ఆ రాయలసీమ పరిసర ప్రాంతాల్లో మనకు ఎండలు అయితే భారీగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ గుంటూరు మొదలుకొని ఇక్కడ నెల్లూరు వరకు, ఇక్కడ కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఎండలు అయితే భారీగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే మనకు రాయలసీమలో ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎండలు కాస్త 12వ తేదీ నుండి మరి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. దీని గురించి మరలా ఏమైనా అప్డేట్ ఉంటే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వెదర్కి సంబంధించిన వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. వీలైతే తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.